హాయ్ గాయ్స్, మీ అందరికీ తెలుసు మన ఆఫీస్లో ఆఫీస్ బాయ్గా చేసేవాడు, ఇప్పుడు కూడా మనతో పాటు పనిచేయబోతున్నాడు. తన గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇప్పుడు మన ఫైనాన్షియల్ టీంలో జాయిన్ అవబోతున్నాడు యాజ్ ఏ ఇంటర్న్గా. ఓకే సునీత సార్, టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఓకే సార్. ఈ ఆఫీస్ బాయ్ కూడా నాతో వర్క్ చేస్తాడా? హాయ్ సునీత, సార్ చెప్పారు మీరు నన్ను సూపర్వైజ్ చేస్తానని. సో నా వర్క్ ఏంటో చెప్పండి. షట్ అప్, బిహేవ్ యువర్ సెల్ఫ్. సునీత ఏంటి సునీత, మామని పిలవలేవా? ఏంటి వర్క్ కావాలా? నువ్వు ఎప్పుడు చేస్తూనే ఉంటావు కదా టీ కాఫీలు అందిడం, అదే నీ వర్క్. వెళ్ళి నాకు ఒక కప్ కాఫీ తీసుకొని రా. కాఫీయా మ్యామ్? ఇప్పుడు నేను ఆఫీస్ బాయ్ని కాదు, యాక్చువల్గా నా గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అయింది. నేను ఇక్కడ ఇంటర్న్గా జాయిన్ అయ్యా. ఇవన్నీ నేనెందుకు చేయాలి? వర్క్ ఏంటో చెప్పండి. సో వాట్? ఇక్కడ వర్క్ చేయాలంటే నేనేం చెప్తా అదే చేయాలి. లేట్ చేయకుండా కప్ కాఫీ తీసుకొని రా. సునీత, ఎస్ సార్. ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేలా లేదు, సో మనం వేరేది ఏదైనా ఆలోచించాలి. షూర్ సార్, నేను డెఫినెట్గా ఏదైనా ఆలోచిస్తాను. సార్ యాక్చువల్గా నా దగ్గర ఒక ఐడియా ఉంది. కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్? చెప్పు సంజయ్. సూపర్ సంజయ్, సూపర్, చాలా బాగుంది. నీ సైడ్ నుంచి నువ్వు వర్క్ స్టార్ట్ చేస్తే ఐ హోప్ విల్ మేక్ లాట్ ఆఫ్ ప్రాఫిట్ ఆన్ దిస్. ఎలాగో 2 hours క్లయింట్స్ మీటింగ్ ఉంది, దాన్ని నువ్వు లీడ్ తీసుకో. ఓకే సార్. నీకేమైనా హెల్ప్ కావాలంటే సునీత చేస్తుంది. ఏం సునీత? యా షూర్ సార్, చేస్తాను డెఫినెట్లీ. ఒక 1 hourలో రివ్యూ పెడదాం. ఓకే? యా ఓకే మా, క్యారీ ఆన్. సో సంజయ్, వెర్ ఇస్ ప్రాజెక్ట్? సార్ 1 minute. సార్ ఫైల్ కనపడతలేదు. ఫైల్ కనిపించడం ఏంటి? ఐ యు గోన్ మ్యాడ్? చెక్ చేస్తాను సార్. చూడు, వన్ అవర్లో క్లయింట్ మీటింగ్ ఉంది. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, నా దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది సార్. ఏంటది? సో యాక్చువల్లీ గుడ్, బాగానే ఉంది. నువ్వు రెడీ చేయగలవా 1 hourలో? షూర్ సార్, 1 hourలో నేను చేసేయగలుగుతాను. రెడీ చేసి పెట్టేసి. సంజయ్, యూ ప్రూవ్ మీ రాంగ్ రా. థ్యాంక్ యూ సునీత. ఎస్ సార్. ఇంటర్న్స్ నమ్మకూడదని నాకు మళ్ళీ గుర్తు చేసావు. ఎస్ సార్, అస్సలు నమ్మకూడదు. మ్యామ్, ఇది నా ప్రెజెంటేషన్ కదా, నేను చాలా కష్టపడి ప్రిపేర్ చేసుకున్నా. మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు మ్యామ్. సో వాట్ సంజయ్, నీకు ముందే చెప్పా, ఆఫీస్ బాయ్ లానే ఉండు. ఈ ప్రెజెంటేషన్స్ నీకెందుకు? ఈ ఆఫీస్కి నీకు అసలు సంబంధమే లేదు. ఒకవేళ ఇదే ప్రాబ్లం అయితే నేను ఆఫీస్ వదిలేసి వెళ్ళిపోతాను. గెట్ లాస్ట్. సో బేసిక్గా మనం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక మంచి పద్ధతిలో తీసుకెళ్లాలనేది స్టెప్ టు స్టెప్ మనం ప్రతిదీ కూడా ఫాలో అవుదాం. సో మేడం, మీరు దానికి లీడ్గా తీసుకోండి. సో దట్. హాయ్ గైస్. హాయ్ సార్. సార్ ఎలా ఉన్నారు అందరూ? ఫైన్. ఫైన్ సార్. సో మీ అందరికి తెలుసు కదా ఫైనాన్స్ మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉందని. ఎస్ సార్. సో ఐ హోప్ ఆ ప్లేస్ని హ్యాండిల్ చేసే పర్సన్ దొరికారని అనుకుంటున్నాను. ఎనీ గెసెస్? నో సార్. నో గెసెస్. ఆ పర్సన్ ఎవరు కాదు. సంజయ్, హీఈస్ అవర్ న్యూ మేనేజర్ సంజు. సంజు, పోయి కూర్చో. అండ్ యూ, నువ్వు ఆ రోజు ప్రాజెక్ట్ ఫైల్ తీయడం నేను చూశాను. నేను చూశాను. ఆ రోజు నిన్ను కాముగా ఉన్నది ఎందుకో తెలుసా? ఈ రోజు కోసం, వీళ్ళందరి ముందు నిన్ను ఎక్స్పోజ్ చేయడం కోసం. ఆఫీస్ బాయ్ అనేది నాకు అప్పుడున్న పరిస్థితిని బట్టి నేను ఎంచుకున్న మార్గం. ఆ మార్గమే నన్ను ఇక్కడి వరకు నడిపించింది.
రోజులు మారాయి, నా సమయం వచ్చింది. బట్ సంజయ్ నేను ఆ రోజు ఇక నేను మారు సునీత. అండ్ యూ సునీత, ఎవరిని తక్కువ అంచనా వేయకు. ఎవరిలో ఎంత సత్తా ఉందో వాడికే తెలుసు. ఎవరు ఎక్కడికి వెళ్తారో ఎవ్వరికీ తెలియదు. ఓకే, ఓకే.